కరీంనగర్లో రేణి ఆసుపత్రిలో నిర్వహించిన ఐఏఎస్ జేఓపీపీ సదస్సులో వైద్య రంగానికి సంబంధించిన ఓ అరుదైన మైలురాయి ఆవిష్కృతమైంది. లైవ్ సర్జరీలతో వైద్యులకు అవగాహనను కల్పించారు. ఇండియన్ ఆర్థోస్కోపీ సొసైటీ, తెలంగాణ ఆర్థోస్కోపీ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ప్రథమంగా ఐఏఎస్ జేఓపీపీ జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాం పేరిట ప్రతిష్టాత్మక లైవ్ సర్జికల్ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థ్రోస్కోపీ వైద్య నిపుణులతో పాటు 200 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ రేణి హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ బంగారస్వామి మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఒక లైవ్ సర్జరీ ప్రోగ్రాం నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. సదస్సులో భాగంగా 5 విభిన్నమైన లైవ్ శస్త్రచికిత్సలను ప్రదర్శించి కీళ్ల సంరక్షణలో వస్తున్న సరికొత్త వైద్య సాంకేతికతలపై యువ వైద్యులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. లైవ్ సర్జరీ ప్రోగ్రామ్ ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ మరియు తెలంగాణ ఆర్థ్రోస్కోపీ సొసైటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్లో ఒక ఐఏఎస్ జేఓపీపీ అంటే జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ with 5 live surgeries and more than 200 delegates. The hall is very full. More than 200 delegates ikkada gather ayyaru. Ee program anedi IAS Indian Arthroscopy Society yokka associated program. దాని కోసమని ఈరోజు దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆర్థ్రోస్కోపీ వైద్యులు ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. అండ్ మనకి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి డాక్టర్ రమకాంత్ రాజగోపాలన్ గారు కో-కన్వీనర్ ఆఫ్ జాయింట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్. తను నెక్స్ట్ సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్లో వెయిట్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ టీం వచ్చి జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మనం చూస్తే చాలా యంగ్ పేషెంట్స్ అందరికీ మోకాలు అరుగుదల కానీ మోకాలు డ్యామేజ్ అవ్వడం, చిన్న వయసులోనే మోకాలు నొప్పులతో బాధపడటం జరుగుతుంది. సో ఇలాంటివి పేషెంట్స్ మనం వదిలేస్తే తొందరగా వాళ్ళ యొక్క మోకాలు డ్యామేజ్ అయ్యి నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్లకుండా యంగ్ వయసులోనే మనం దాన్ని ట్యాకిల్ చేసినట్టు ఉండడం కోసం ఈ జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అన్ని మెట్రో సిటీస్లో చాలా వరకు అందరికీ ఫెసిలిటీస్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. కానీ మనం టైర్ 2, టైర్ 3 సిటీస్ కానీ చిన్న టౌన్స్కి వచ్చినప్పటికల్లా అంత స్పెషలైజేషన్ ఎక్విప్మెంట్ ఉండదన్న ఒక ఉద్దేశంతో ఉంటాం. సో అది పోగొట్టాలన్న మెయిన్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఏమండి. సో దానివల్ల అన్ని చిన్న సిటీస్, టౌన్స్లో కూడాను ఆర్థ్రోస్కోపిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఎడ్యుకేషన్ చేసి సో అందరినీ సర్జికల్గా ట్రైన్ చేయడం అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. యంగ్ వైద్యులకి, కొత్తగా వచ్చే వైద్యులకి, వాళ్ళకందరికీ కీహోల్ ఆపరేషన్, చిన్న రంధ్రంతో జాయింట్స్లలో షోల్డర్ కానీ, నీ జాయింట్ కానీ, హిప్ జాయింట్ కానీ ఈ దీంట్లో ఆపరేషన్ చేసి వాళ్ళకి దెబ్బ తగిలిన మొదల్లోనే వాళ్ళకు ఆ యొక్క నరాలు కానీ, లోపల ఉన్నటువంటి లిగమెంట్స్ కానీ, కార్టిలేజ్ కానీ డ్యామేజ్ అవుతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, సో వాళ్ళ యొక్క మోకాలు కానీ లేకపోతే వాళ్ళ షోల్డర్ కానీ, భుజాలు కానీ త్వరగా అరిగిపోకుండా ముందే దాన్ని జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి సో అవగాహన కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్, పెద్ద ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇది మామూలుగా అయితే పెద్ద సిటీల్లో జరుగుతాయి. అది మనకి ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ బంగారస్వామి సాయి యొక్క ఇంట్రెస్ట్ తోటి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి 250 మంది 300 డాక్టర్ల వైద్యులకి